నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఘాటోపల్ మండలంలోని వెల్మకన్నె గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ గంగనబోయిన లింగయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, పార్టీ సీనియర్ నాయకులు తలకోల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ లింగయ్య పార్టీ కోసం చేసిన సేవలు అపూర్వమైనవే. ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఘాటోపల్ మండల కమిటీ నాయకులు కర్నాటి వెంకటేశం, మర్రిగూడెం సిపిఎం మండల కమిటీ సభ్యులు సలువోసు రామలింగాచారి, గ్రామ శాఖ కార్యదర్శి టేకుమట్ల కృష్ణ, పర్షగోని యాదగిరి, పర్షగోని వెంకటేశం, పర్షగోని రాములు, వల్లూరి మల్లయ్య, రేవెల్లి సత్తయ్య, బొల్లపల్లి పుల్లయ్య, కొంక మహేష్, మెరుగు గోపాల్, దోటి దశరథ, గండేటి బ్రహ్మయ్య, కొండ కృష్ణయ్య పాల్గొని లింగయ్య సేవలను స్మరించారు. ఇక్కడ గంగనవాణి లింగయ్య కానీ లింగయ్య తండ్రి ఆయన ముత్యాలు కానీ ఆ కుటుంబం కూడా మొదటిసారి కూడా ఇక్కడ, ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ భూస్వాములకు మరి కార్మికులకు వ్యవసాయ కూలీలకు జరుగుతున్న ఒక మరి సంఘర్షణలో ఇక్కడ పొద్దంతా పని చేయించుకొని తక్కువ జీతం తక్కువ కూలి వేస్తున్న సందర్భంలో ఇక్కడ భూస్వామ్య కుటుంబాలకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పట్టుకొని మరి పేదల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి మరి ముత్యాలు నాయన కానీ ఇప్పుడు నిన్నమన్న మాతో పాటు లింగయ్య కూడా మేము కూడా అలాంటి పోరాటాలలో పాల్గొని మరి ఎర్ర జెండాని నమ్ముకున్న బిడ్డలకు ఖచ్చితంగా శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని చెప్పి దున్నేవానికి భూమి కావాలి, గీసేవానికి చెట్టు కావాలని ఇక్కడ గ్రామంలో పెద్ద ఇక్కడ యుద్ధ వాతావరణం వచ్చినా కూడా అందులో ముందుండి మరి పోరాటం చేసి దున్నేవానికే భూమి దక్కాలి, గీసేవానికే చెట్టు దక్కాలని చెప్పి పోరాడి సాధించిందంటూ ప్రధాన పాత్ర లింగయ్య గారు మాతో పాటు. ఎందుకంటే అప్పుడు ఈ రోజుల్లో మనకు ఏమన్నా ఈ దొరలు ఊళ్ళకెళ్ళి వెళ్తే మనకు చెట్టు బర్రెను సాదుకోవాలన్నా గొర్రెను సాదుకోవాలన్నా ఏదన్నా మరి ప్రతి విషయం కూడా వాళ్ళ భూములలోనే చేయాలి. వాళ్ళు బెదిరింపులకు కూడా లొంగకుండా అట్లాంటి దానికి వ్యతిరేకంగా నిలబడి పనిచేసి మన కార్మికులకు అందరికీ కూడా అండగా ఉండి పనిచేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం. మరి దాదాపు ఇప్పటి వరకు కూడా 107 కేసులు తిరిగినా మరి ఏదన్నా వేరే సమస్యల మీదనైనా పార్టీగా పనిచేసినటువంటి కుటుంబం. మరి ముఖ్యంగా లింగయ్య మా తోడు మరి ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ మమ్మల్ని అందరినీ వదిలిపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి ఆ లోటు కూడా చాలా ఉంది. కాబట్టి మనం ఈ కుటుంబానికి ఎప్పుడైనా ఆ సానుభూతి మీ ఆ కుటుంబాన్ని ఎలవేళ మేము అండగా ఉంటామని చెప్పి మేము పార్టీగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇదంతా నడిపినందుకు మరి అంతా కూడా మన పార్టీగా ఎల్మకన్నె గ్రామ శాఖ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఆ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని దున్నేవానికే భూమి కావాలని, గీసేవానికే చెట్టు ఉండాలని ఆ రోజు ఇలా తండ్రి ఇలా తాతల కాల నుంచి ఈ ఎర్రజెండా బిడ్డగా కొనసాగుకుంటూ ఈరోజు అనివార్య కారణాల వల్ల అంటే అనారోగ్యంతో మరణించినందుకు మా ఎర్రజెండా బుద్ధి బిడ్డ గంగనబోయిన లింగయ్య గారు చాలా మా ఎర్రజెండకు తీరని లోటు. కాబట్టి ఇలా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘాటోపల్ సిపిఎం పార్టీ మండల కమిటీ నుంచి సానుభూతి తెలియజేస్తూ ఈయన ఆత్మశాంతి చేకూర్చాలని, ఈయన ఏదైతే దున్నేవానికి భూమి కావాలని, బడుగు బలహీన వర్గాలు అందరూ సమానంగా ఉండాలని, బలిసినోడు బీదోడు అనే భేదాభిప్రాయాలు లేకుండా సమానంగా ఉండాలనే ఆశయం ఏదైతుందో ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు నిజం కావాలని కోరుకుంటూ ఈయన ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతూ ఈయన చేసిన త్యాగం కానీ ఉద్యమ రీత్యా ఇంత మునుపు మాతో పాటు పనిచేసిన విషయాల గురించి జిల్లా కమిటీ సభ్యుడు గోపాల్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ గంగను లింగయ్య తన యొక్క తండ్రి ముత్తయ్య కూడా దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీలో పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా వాళ్ళ తండ్రి కూడా పార్టీలనే పనిచేసిండు. ఆ వారసత్వం నుంచే లింగయ్య కూడా దాదాపు సిపిఎం పార్టీగా మాకు తోడు నీడగా మా ఎంబడి ఒక 20 సంవత్సరాలు
పనిచేసిండు. అది కాకుండా మన దగ్గర ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో దాదాపు మా ఎమ్మెల్యే 7 కేసులు కూడా తిరిగిండు. తన ఆరోగ్య రీత్యా ప్రస్తుతం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి తను ఈ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉన్నాడు. ఎవరైనా ఒకనాడు చనిపోయేదే, కానీ లింగయ్య దగ్గర చాలా పట్టుదలతోని కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీగా గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గానికి అనుకూలంగా ఎన్నో త్యాగాలు 107 కేసులలో కానీ, అదేవిధంగా మా అటెంప్ట్ మర్డర్ కేసులలో కానీ చాలా ఉద్యమంలో గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్త కామ్రేడ్ లింగయ్య. తన యొక్క లోటు ఇప్పుడు మా పార్టీకి అవపడుతుంది కనుక మనం ఉద్యమంలో ఎన్నో సంపాదించినా కూడా ఇప్పుడు లింగయ్య ఎంబడి ఏది పోదు. తన యొక్క ఉద్యమం, పోరాటం, తన యొక్క సిద్ధాంతం, ఆ పద్ధతి మీదనే లింగయ్య మా ఎంబడి దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిండు. అతని ఈ యొక్క ఇప్పుడు మరణించిన సందర్భంలో మాకు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే మా ఎంబడి చాలా రోజులు పనిచేసిండు కాబట్టి అతనికి ఆ దేవుడు స్వర్గస్థులను తీసుకుపోతుండు. మనందరూ దాన్ని ఆశీర్వదించాలనేది మరీ మనం చేస్తున్నాం. కామ్రేడ్ లింగయ్య గారికి, కామ్రేడ్ లింగయ్య గారికి.